కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ అంటారు. కాబట్టి డెఫినెట్లీ వాట్ తెలంగాణ హ్యాస్ డన్ ఇస్ కాంట్రిబ్యూటెడ్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, కానీ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. వీ కాంట్రిబ్యూట్ టు నేషన్ బిల్డింగ్. జాతి నిర్మాణంలో ఒక కీలకమైన పాత్ర పోషించింది తెలంగాణ. నేను ఇప్పుడు చెప్పింది ఏదైనా తప్పు అని రుజువు ఎవరైనా చేయగలుగుతారా నేను సవాల్ చేస్తా ఉన్నా ప్రెస్ క్లబ్ వేదిక. అది కాంగ్రెస్ మిత్రులు కావచ్చు, బీజేపీ మిత్రులు కావచ్చు. ఇవాళ మీరు దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి కంటే కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రమైనా గనక మాకంటే ఎక్కువ సాధించింది అని మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. దట్ ఈస్ మై ఓపెన్ ఛాలెంజ్ టు బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. మీరు ఇవాళ పరిపాలిస్తున్న 25-26 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువ చేశామని మీరు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. గణాంకాలతో సహా నేను చెప్తా ఉన్నా. నేనేమి కాకి లెక్కలు చెప్పట్లేదు, కాగు లెక్కలు చెప్తా ఉన్నా. కాబట్టి నేను అనేది ఒకటే, ఎన్నో కళ్ళు చెదిరే కట్టడాలు, ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు, ఎన్నో పథకాలు. ఒక మాటలో చెప్పాలి, తెలంగాణ ఏం చేసింది 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అంటే ఒక సమగ్ర, సమీకృత, సమతుల్య, బ్యాలెన్స్డ్, ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్తో అన్ని వర్గాలను కలిపి నడిపింది తెలంగాణ. వీళ్ళు వాళ్ళని కాదు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, కార్మికులు, కర్షకులు, ప్రతి వర్గానికి మేలు చేశాం. ఉద్యోగులకు హైయెస్ట్ ఫిట్మెంట్ భారతదేశంలో ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 73% ఫిట్మెంట్ ఇచ్చింది భారతదేశంలో. ఎక్కడా లేదు, ఏ బీజేపీ ప్రభుత్వం లేదు, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. హైయెస్ట్ స్పెషల్ ఇంక్రిమెంట్ ఆన్ తెలంగాణ ఫార్మేషన్. ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్లో మాతో పాటు కొట్లాడిన వాళ్ళు ఉద్యోగులు, మాతో పాటు కదం దొక్కిన వాళ్ళు టీఎన్జిఓలు, తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్ చేశారు, సకల జనుల సమ్మెలో మాతో నడిచారు. అందుకే వారి మీద మమకారంతో వారిని 73% ఫిట్మెంట్ ఇచ్చి కాపాడుకున్నాం. ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల దుర్మార్గమైన కార్యక్రమాలు మా మీద చేసినా అవన్నీ పట్టించుకోకుండా తదేక దీక్షతో ముందుకు పోయాం. కానీ మేము మమకారంతో పనిచేసుకుంటూ పోతే అహంకారం అని ముద్రేశారు మా మీద. కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే బాగుపడ్డదన్నారు. మొత్తం 4 కోట్ల ప్రజలు నా కుటుంబం అని చెప్పి కేసీఆర్ గారు భావిస్తే ఆ 4 కోసమే తెలంగాణ వచ్చిందా అని చెప్పి విష ప్రచారం చేశారు. పర్వాలేదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో శాశ్వతంగా ఉంటామని ఎవరైనా అనుకుంటే వాళ్ళు మూర్ఖులు. కాబట్టి ఆ బాధ ఏమీ లేదు, అధికారం పోయిందనే బాధ ఏమాత్రం లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఇంత కష్టపడి సాధించిన రాష్ట్రం, ఇన్ని త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవాళ ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ వాదుల మీదకి తుపాకీ తీసుకుపోయిన వ్యక్తిని కాంగ్రెస్ మన నెత్తిన రుద్దింది. సరే, కాంగ్రెస్ కల్చరే సీల్డ్ కవర్ సీఎంలు మీకు తెలుసు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి వస్తుంది. అది అందరికీ తెలిసిందని కొత్తదేమీ లేదు. అలాగే ఇవాళ ఒక తెలంగాణ ద్రోహిని మన మీద రుద్ది ఆయన ద్వారా ఇంకా కూడా 2.5 సంవత్సరాలు అయిపోయింది. జనరల్గా సినిమా భాషలో చెప్పాలి అంటే ఒక సినిమా హిట్టా ఫట్టా అనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోద్ది. కానీ ఇక్కడ ఇంటర్వ్యూలు కూడా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఓవర్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సెకండ్ హాఫ్ ఈవెన్ ముగ్గురు డిజాస్టర్ పక్కా. కాబట్టి ఇంకా పెద్దగా చూడడానికి కానీ ఇంకోటి కానీ ఏం లేదు. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు కదా. మరి 2.5 సంవత్సరాలైంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడే అపసవ్యపు మాటలు ఏంటంటే ఏడవాలో నవ్వాలో తెలవట్లేదు. 100 రోజులు 6 గ్యారంటీలని పనికిమాలిన ప్రచారాలు చేసిందే మీరు. ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే, మా కాంగ్రెస్కు అపారమైన అనుభవం ఉంది, మేము చాలా పెద్దవాళ్ళం, మా తాతలు నీతులు తాగారు, మా మూతుల వాసన చూడండి, చాలా కాలం నడిపాం, నిర్విఘ్నంగా నడిపాం ప్రభుత్వాలను, మాకున్న అమోఘమైన ఆర్థిక పరిజ్ఞానంతో అద్భుతాలు సృష్టిస్తాం, ఇదే ఉంది, 6 గ్యారంటీలు అనాయాసంగా ఇస్తామన్నారు 100 రోజుల్లో. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, 100 రోజులు ఏమైందయ్యా అంటే, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా? సరే, 3 నెలల్లో పిల్లలు పుట్టరు స్వామి మాకు తెలుసు, కానీ 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి? నేనంటే మళ్ళీ బాధపడతారు, అహంకారం అంటారు. నేను అడగట్లా, 3 నెలల్లో పిల్లలు పుట్టలేదు సరే ఓకే, 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి? నపుంసకులు అనాలా? ఏమనాలి? ఏమని పిలవాలి? వాళ్ళ ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే తెలంగాణలో వడ్డించిన విస్తరిలాగా బంగారు పల్లెల్లో పెట్టి అప్పచెప్పాం మీకు రాష్ట్రాన్ని. లెక్కలు కూడా నేను నా దగ్గర చెప్పండి, మొత్తం కాగితాలన్నీ తెచ్చాను. కొంతమంది అనుమానాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తెచ్చాను అవి కూడా. కట్టిన ఇల్లు పెట్టిన పోయినట్టు అప్పచెప్పినాం మీకు. ఆ రోజు బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు, కేసీఆర్ కిట్ ఆగలేదు, ఆసరా పెన్షన్లు ఆగలేదు, ఉద్యోగుల జీతాలు ఆగలేదు, ఏది ఆగలేదే.
మరి ఇవాళ మీ పాలనలో నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్క పథకం పెట్టలేదు కొత్తది. 6 గ్యారంటీలు ఎప్పుడు అటకెక్కిచ్చారు. అలవిగాని హామీలతో, అడ్డమైన మాటలతో, దుష్ప్రచారాలతో, విష ప్రచారాలతో అధికారంలోకి వచ్చారు. వెనకటికి ఎవడో మొహం బాలేక అద్దం బగలు కొట్టుకున్నాడంట. అట్లా ఈయన కూడా పరిపాలన చేత కాదు, కప్పం కట్టడం ఒక్కటి తెలుసు, ధాన్యం సంచులు కొని తెలివి లేదు, ధనం సంచులు ఢిల్లీకి మోసేది తెలుసు. అందుకే ఇవాళ ఏం చేస్తున్నాడు? ఏమీ లేదు. తెల్లారు లేస్తే కేసీఆర్ నామస్మరణ. అదేదో పాట ఉంటుంది, హిందీ పాట, తునే క్యా కియా అంటే తేరా నామ్ లియా తుజే యాద్ కియా అని. 2.5 ఏళ్ల నుంచి ఎక్కడ బాలల దినోత్సవానికి పోయినా అక్కడ కేసీఆర్ నామస్మరణే, స్వాతంత్ర దినోత్సవానికి పోతే కేసీఆర్ నామస్మరణే. తప్ప నువ్వు చేసింది ఏముంది 2.5 ఏళ్ళు? మొత్తం తిరోగమనమే తప్ప పురోగమనం ఎక్కడిది? ఒక్కసారి చూడండి. నేనేదో ఊరికి చెప్పట్లేదు, కాకి లెక్కలు చెప్పట్లేదు. ఎస్ఓటిఆర్ ఇస్ డౌన్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఇస్ డౌన్, రిజిస్ట్రేషన్ రెవెన్యూ ఇస్ డౌన్, జిఎస్టీ గ్రోత్ రేట్ ఇస్ డౌన్, వెహికల్ సేల్స్ రెవెన్యూ డౌన్. ఒకటే ఒక్క డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది. మీకు తెలుసు అదేందో? ఎక్సైజ్. మందుగమనం ఒక్కటే జోరు మీద ఉంది. మందగమనం మిగతాదంతా మందగమనమే. మందుగమనం మాత్రం జోరు మీద ఉంది, మిగతాదంతా మందగమనమే. ఇవాళ విచిత్రం, ఇంకా మాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అంటే, ప్రభుత్వం ఏమో హ్యాండ్సప్ అన్నది, అన్ని డౌన్ కిందికి, నినాదమేమో రైజింగ్, తెలంగాణ రైజింగ్ నినాదం. మళ్ళీ ఇప్పుడు కాదు, నేను గెలిపించింది 2028 వరకు, నువ్వేమో 2047 కబుర్లు చెప్తున్నావు. 2047 తెలంగాణ రైజింగ్. నినాదం రైజింగ్, విధానం ఫాలింగ్. నినాదమేమో రైజింగ్, చూస్తే మొత్తం కింద లెక్కలు చూస్తే మాత్రం మొత్తం ఫాలింగ్. వరుసగా రెవెన్యూ లోటు 2 ఏళ్ళు. 2024-25లో రెవెన్యూ లోటు 9,420 కోట్లు. 2025-26లో 9,235 crores. నిన్న బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు విన్నాను నేను. పైసలు లేవు, ఏమి చేయలేము, దివాలా తీసినాము అని చెప్తా ఉన్నారు. ఇంకా ఒక డైలాగ్ కొడతా ఉంటారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు, తొక్కుకుంటూ వచ్చినా. తొక్కినవు తెలంగాణ.